ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. చిక్కపల్లి మొత్తం దద్దరిల్లిపోయింది. మొత్తం యువకులు, మొత్తం నిరుద్యోగులు కూడా ఎక్కడ వస్తాం కూడా ఓటు మావి సీట్లు మీవా నైచలేగా అంటూ ఎంతమంది నిరుద్యోగులు రోడ్డు మీద రావడం జరిగింది. వాళ్ళ యొక్క గొంతులు కూడా చూసినట్లయితే వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా మొత్తం నిరుద్యోగులు కనిపిస్తున్నారు. ఓట్లు చూసా కూడా మొత్తం యువకులు కనిపిస్తున్నారు, మొత్తం నిరుద్యోగులు కనిపిస్తున్నారు. ఓట్లు మాయి సీట్లు మీద నైచలేగా అంటూ వాళ్ళకు బాగా వ్యక్తేస్తారు. చూసాకైతే ఇప్పుడు ఎక్స్లో చూస్తున్నాము. చిక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎంతో మంది యువకులు, ఎంతో మంది నిరుద్యోగులు కూడా వాళ్ళకి గౌరవం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళకి బాధలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణలో ఒక అవినీతిపరమైన పాలన నడుస్తా ఉంది. ఒక పుట్టగా ఆ నిరుద్యోగులకు మా వాటా మేము అడుగుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మా మీద కష్టాలు వచ్చి ఇలా పోలీసులతో అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. మేము శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటా పోతా ఉంటే అనవసరమైన చట్టపరమైన మాకు ఇబ్బంది కలగకుండా మేము పోతా ఉంటే మాకు ఇబ్బంది కలిగించలేదు. మీరు వెంటనే 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, లేకపోతే రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమంగా మారే అవకాశాలు ఉన్నాయి. బరాబర్ మా నిరుద్యోగుల తరఫున మేము కొట్లాడతాం. ఎందుకంటే తెలంగాణలో మేము కూడా భాగస్వామ్యం కాబట్టి ఇలా మేము నిరుద్యోగుల కోసం మేము బరాబర్ కొట్లాడతాం. నియామకాలు అన్నాం, ఇలా 11 సంవత్సరాల నుంచి నియామకాలు లెక్క మేము ఇబ్బంది పడతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయలేదా? శ్రీధర్ బాబు ఉద్యోగాలు లేవని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు ఎంతకుముందు మేనిఫెస్టోలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఇవాళ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. ముందు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 45 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోసం చేయడం జరిగింది. ఈ విధంగా ఆ 45 ఉద్యోగాలు ఎటుపోయినాయి మాకు నిరుద్యోగులు మోసం చేసిన మొన్న పట్టి గారు జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులు మోసం చేసిండు. ఈ రోజు శ్రీధర్ బాబు మేనిఫెస్టో చైర్మన్ అయ్యింది సన్యాసి. ఈ రోజు వాళ్ళు మంత్రులపై చూసినట్లయితే ఇప్పుడు ఆయనని ఎటువంటి పోలీసు వాహనం కాకుండా నామ కూర్చొని ఆయనకు ఆటోలు తరలించడం జరుగుతుంది. చూసాడు రోడ్డు మీద ఒక నిరుద్యోగి ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నాడు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? చూడండి, స్కూల్లో చూసారైతే రోడ్డు మీద తనకు ఊపిరి కూడా ఆడటం లేదు. గవర్నమెంట్ ఎట్లా చర్య తీసుకుంటుంది? నిరుద్యోగ
2 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తున్న గవర్నమెంట్ సో తన ప్రాణాలు సైతం ఒక నిరుద్యోగి ఎన్నక వాడనక రానక పాల్గొంటూ లైబ్రరీలో చదువుకుంటూ ఎంతో ఒక నిరుద్యోగి ఊరు నుంచి కష్టపడి వచ్చి హైదరాబాద్కి వచ్చి తల్లిదండ్రులకు ఏదో చేయాలనే ఉద్దేశంతో అది ఒక విద్యార్థులను నిరుద్యోగులను ఈ రకంగా చేయడం అనేది గవర్నమెంట్ వెంటనే చూసి చర్య తీసుకోవాలి. వాళ్ళ ప్రాణహాని ఉంది, వాళ్ళలో 3rd డిగ్రీ మందలుగా విద్యార్థులను ఎటువంటి పోలీస్ కారు లేకుండా ఎటువంటి అధికారుల వాహనాలు లేకుండా తరలించమన్నది ఎంతవరకు అంటారు? విద్యార్థులను ఒక నిరుద్యోగ విద్యార్థులను ఈ రకంగా చూడడం ఎంతో కరెక్ట్. రేవంత్ రెడ్డి ఆలోచించాలని ఒక విద్యార్థులు ఎన్నక వానక రానక రప్పక ఊరు తెచ్చా పిల్లలు ఈ రకంగా దాడి చేయడం ఎంతో కరెక్ట్. మీరు ఆలోచించండి దయచేసి. రేవంత్ రెడ్డి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము అడుగుతున్నాం, పిల్లలు చంపడం కరెక్ట్ కాదు, పిల్లలు ఈ రకంగా కరెక్ట్ కాదు. పిల్లలు 3rd డిగ్రీ వాడతారు, రోడ్లపై ప్రాణాల సైతం లెక్క లేకుండా ఉన్నారు కదా. ఇది మీకు తగదన్నటువంటి తెలియజేస్తా ఉన్నారు. మీరు జాబ్ క్యాలెండర్ చేయండి. దానితో పాటు శ్రీధర్ బాబు గారు మీరు మేనిఫెస్టో చేయాలి కదా. మీకు తెలియదా 2 లక్షల జాబులు ప్రభుత్వ ఉద్యోగంలో వస్తాయా రావా అనేటువంటిది మీకు తెలుసు కదా. చూసినట్టయితే ఎక్స్క్లూజివ్ చూడండి, రోడ్డు పైన పిల్లలు నిరుద్యోగులు ఎన్నక వానక రాయనక రప్పనక ఎక్కడో ఊరు నుంచి వచ్చి ఇక్కడ ధర వేస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగం కావాలి, కార్యపత్రం 2 లక్షల రూపాయలు ఇస్తున్నది ఏం చేసిందంటే వాళ్ళు అడుగుతున్నారు. దయచేసి వెంటనే ప్రభుత్వం ఇప్పుడు చర్య తీసుకొని వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఎంఎస్ సీట్ అవుతలేరు, వాళ్ళు మంచి పదవులు కట్టారు, వాళ్ళు 1,00,000 కోట్లు అవ్వట్లేదు, వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు కావాలని కోరుకుంటారు. దయచేసి అలాంటి వాళ్ళకి తగిన న్యాయం చేయండి. ప్రజాపాలన అన్ని వీళ్ళు చెప్తున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు పోలీసులతో మమ్మల్ని లాఠీ చార్జీలు చేస్తున్నది. వీళ్ళ మా సిటీ వీళ్ళు జాతీయ నాయకులు కానీ వీళ్ళు పల్మూరి ఎక్కడ కానీ ఈ రియాజ్ కానీ ఈ అక్కడ కోదాడు సార్ వీళ్ళు ఆ రోజు తిరిగారు. ఆ రోజు మేము నిరుద్యోగులమో మరి మమ్మల్ని వాడుకొని ఈ రోజు గద్దె తింటారు. ఈ రోజు మేము అంటున్నాం మీరు ఇచ్చిన హామీ 2 లక్షల హామీనే మాకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్తున్నాం. మీ పదవులు అడగట్లే, మీ ఏదో మంత్రి పదవులు అడగట్లే, ఎమ్మెల్యే అడగట్లే, ఎంపీసీ అడగట్లే, ఏమడుగుతున్నాం? మా నిరుద్యోగులకి ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వమని అడుగుతున్నాం. మేము శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటా అంటే ఈ పోలీసుల దౌర్జన్యం ఏ విధంగా చూస్తున్నామో నిన్న మనం దిశలో చూసినాం, ఈ రోజు ఇదే అశోక్నగర్ చౌరస్లో చూస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. మీ నిరుద్యోగులు మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అంటున్నారు, కానీ ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజాపాలన కాదు, ఇది పోలీసుల ప్రభుత్వం, పోలీసుల దౌర్జన్యం. అందుకే యావత్ 30 లక్షలు అయింది నిరుద్యోగులు. మీరు ఒక్కసారి అలర్ట్ కావాలి. మన హక్కులు మనం అడగకపోతే వీళ్ళు మనది పట్టించుకోరు, మన నోటిఫికేషన్ ఇవ్వరు. యావత్ తెలంగాణలో ఉందా అన్ని జిల్లా లైబ్రరీలో కావచ్చు, స్టడీ హాల్లో కావచ్చు, ఇన్స్టిట్యూట్ లో కావచ్చు, అందరూ మనం అలర్ట్ అయ్యి మన నిరుద్యోగాలు మనకిచ్చిన హామీనే మనం ఖచ్చితంగా మన నిరసకారం మన డిమాండ్ చేయకపోతే వీళ్ళు ఇవ్వరు. అని ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అన్నది అలాంటి ఫ్రెండ్లీ పోలీస్ కనిపిస్తుందా? లేదు లేదు, ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇది ఫ్రెండ్లీ పోలీస్ కాదు, దౌర్జన్యాల పోలీస్. మేము శాంతియుతంగా నిర్వహిస్తున్నాం, కానీ ఈ రోజు మాకు అతి క్రూరంగా మన అరెస్ట్ చేసి కేసు చేస్తున్నారు. మీరు రేవంతానికి చాలా టైం ఇచ్చినాం, సమయం ఇచ్చినాం. ఎంపీ ఎలక్షన్స్ అయినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినాయి, ఎంఎస్సీ ఎలక్షన్స్ అయినాయి, దీక్షలు చేసినాం. గ్రూప్ 2 పోస్టులు పెంచమన్నాం, పెంచలేదు. ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000, డిఎస్సి మెగా డిఎస్సి పోలీస్ నోటిఫికేషన్ గ్రూప్ 1 1 ప్రకారం మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు. అవి ఇవ్వలేదు కాబట్టి మేము దీక్ష చేసినాం. దీక్ష చేసిన కూడా తర్వాత కూడా ప్రభుత్వం స్పందించలేదు. అయినా కూడా మేము ప్రభుత్వానికి దీక్ష చేస్తుంటే జాబ్ క్యాలెండర్ ప్రకటించినారు. మరి జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మీరు నిండు సభలో 119 ఎమ్మెల్యే ముందర మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించి మీరు వర్షపెట్టి నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చినారు. అయినా కూడా సార్ ఇగో రౌడీ లాగా మీరు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒక్క యూనిఫామ్ లేదు సార్ ఒక్కరికి. ఇప్పుడు పోలీస్ జీప్ లో తీసుకుపోవాల్సింది మీరు ఆటోలో తీసుకుపోతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? మరి సివిల్ డ్రెస్ లో వస్తున్నారు, మరి పోలీసుల గుండాలా మాకు అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. అదే విధంగా అరెస్ట్ చేసి పోలీస్ జీప్ లో తీసుకుపోవాలి, కానీ ఆటోలో తీసుకుపోతా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత కరకశంగా ఉన్నదేమో అనేసి మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ రౌడీలను తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తా ఉన్నాం. బరాబర్గా ఈ ప్రభుత్వాన్ని కూడా కొడతాం. ఫ్రెండ్ పోలీస్ అంటే ఇది ఫ్రెండ్ పోలీస్ కాదన్నా, ఇక్కడ ఎంత రౌడీలే కనబడతా ఉన్నారు. పోలీస్ యూనిఫామ్లు తక్కువ కనబడుతున్నాయి, వితౌట్ పోలీస్ యూనిఫామ్లు ఎక్కువ మంది కనబడతా ఉన్నారు. మరి వీళ్ళు రౌడీలా పోలీసులు మాకు విడిగా వచ్చి కొడుతున్నారు. ఇదేనా పోలీసులు అంటే? పోలీసులకు సిగ్నెస్ వద్ద ఉండాలా? యూనిఫామ్ లో రావడానికి ఏమైతే కొడతారా మమ్మల్ని? ప్రజల వైపు ఉన్నారు, ప్రభుత్వాల వైపు మీరు ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయాలి. మీరు మేనిఫెస్టో చైర్మన్ కదా, మీరు మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు మీకు తెలియలేదా? మీరు ఖచ్చితంగా మేనిఫెస్టో తయారు చేసినప్పుడు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం ఉందనే విషయం తెలుసు కదా. విశ్వాల్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా 1,91,000 ఉద్యోగ నోటిఫికేషన్లని మీరు ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా మీరు 2 లక్షల జాబ్ నోటిఫికేషన్ ఇచ్చేంత దాన్ని ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటామనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. 2 లక్షల జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఖచ్చితంగా రచించాలి. ఇవాళ మరి శ్రీధర్ బాబు గారు మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారు, కానీ ఇలా ఆ రోజు తెలవలేదా ఇలా 2 లక్షల ఉద్యోగాలు మన సాధ్యమయ్యే పని కాదనేసి, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. ఇవాళ 2 సంవత్సరాలు అయింది, 4 లక్షల ఉద్యోగాలు వెళ్ళిపోయింది. మీరు కాకుండా మీరు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా 2 లక్షల మమ్మల్ని మోసం చేసి రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ పార్టీ ఇదేమన్నా మీరు నిరుద్యోగుల గొంతున మాట్లాడితే గొంతులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం ఏందన్నా? ఏం మాట్లాడేటోళ్ళు అందరినీ తీసుకుపోతున్నారన్నా? తీసుకుపోతారా సార్? ఏం సార్ ఇది? సార్ ఇది ఏమైనా గొడవ చేస్తున్నామా? శాంతియుతంగా మాట్లాడుతున్నాం కదా సార్, శాంతియుతంగా నిరసన చేస్తున్నాం. అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని పోలీసు వాళ్ళు రెచ్చగొట్టారు. మమ్మల్ని రెచ్చగొట్టిదే పోలీసు వాళ్ళు. అసలు పోలీసు వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టారు. మేము శాంతియుతంగా చేస్తున్నాం. దెబ్బలు చూడండి, ఒక్కొక్కరి చేతులు కొన్ని లాగు నుంచి పశువులు అనుకుంటారా? సివిల్ డ్రెస్ లో వచ్చి మమ్మల్ని విచ్చలవిడిగా కొడుతున్నారు. ఈ నిరుద్యోగుల పక్షాన్ని అసలు నాకు అర్థం కావట్లేదు. ఇంత దారుణమా ప్రభుత్వం? మరి పోలీసులు వాళ్ళకు కూడా ఉద్యోగస్తులు కూడా టీఏలు లేదు, పిఏలు లేదు, ఏం లేదు. మరి మీరు కూడా అడగచ్చు కదా సార్? ప్రభుత్వానికి అడగడం చేత కానప్పుడు మేమైనా అడిగితే కనీసం మాకైనా చేయాలా? మీరు ఏమో ఈ పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ చేసేటట్లు ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు. మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తారేమో, మా విద్యార్థులు నిరుద్యోగులకు గొంతు మోసుకునేటట్లు చేస్తారేమో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఎవరైనా మాట్లాడితే ఇలానే పోలీసు వాళ్ళు సివిల్ డ్రెస్ లో వచ్చి తీసుకుపోతున్నారు. ఇదేనా పోలీసు వాళ్ళ జులం? నాకు అర్థం కావడం లేదు. పోలీసులారా మీరు కూడా మమ్మల్ని సహకరించాలా? ఏం డిమాండ్ చేస్తున్నారు? సహకరించాలా సార్ మమ్మల్ని? ఇదేమి రాజ్యం,
పారదర్శకంగా పెట్టి అవినీతి లేకుండా చేసినాం, మంచి ఖర్చు పెట్టి మేము ఏ వ్యక్తికి అన్యాయం చేయకుండా చేసినాం అన్నారు. మళ్ళీ అట్లా చేసినప్పుడు వీళ్ళు ఒక కొత్తగా సృష్టించేయాలి. కానీ గత ప్రభుత్వం వేసి వేసిన జాబులు నా జాబులు అంటే ఎవడో అన్న పిల్లాడిని మా అన్న పిల్లాడు అంటే నమ్ముతా మేము చదువుకున్నది మాకు చదువుకున్నది మా ఇంత తెలివి ఉండదా? ఆయన తెలివి లేనందుకే తెలంగాణ ఏర్పడ్డదా? మాకు నిధులు హక్కులు అవి రాకపోవడమే గత రాష్ట్రం నుంచి మేము ఏడిపోయినాం. గత 60 ఏళ్ల నుంచి అనుభవిస్తున్నాం. బీఆర్ఎస్ సపోర్ట్ ఉంది అంటారు. మాకు పార్టీ ఎందుకు? మాకు పార్టీ లేకనే డైర్ లేదు, తొడుకోనికి బట్టలు లేవు. మా పార్టీ లేక మేము ఆడ రోడ్డు మీద ఇచ్చే రామ్ అనే అరెప్పలు తిని బతున్నానా చదువు కొట్టాలని. మాకే ప్రభుత్వం తోటి సంబంధం లేదు. ఓ బీజేపీ లేదు, ఏ పార్టీ లేదు. ఎన్ని పార్టీలు ఉన్నావు భారతదేశంలో, ఆ పార్టీలతో మాకు సంబంధమే లేదు. మేము నిరుద్యోగులు మా హక్కుల కోసం పోరాడుతున్నాం. మాకు ఉద్యోగాలు రావాలని తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. శ్రీకాంతాచారి చనిపోయాడు, పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు. నువ్వు ఉడుకుడుకు అన్నంలో చేయి పెడితే నీ చేయి కాలుతుంది. అట్లాంటి వాడు పెట్రోల్ పోసుకున్నా అంటే మా హక్కుల కోసం చచ్చిపోయాడు. అతను ఆయన కోసం చచ్చిపోలే. తెలంగాణలో ఉన్న 4.5 కోట్ల జనాభాలో 2.5 కోట్ల జనాభాలకు చదువుకున్న స్టూడెంట్స్ ఉద్యోగాలు రావాలని చనిపోయి తప్ప ఓ పార్టీ తరఫున చనిపోలే. అది వాళ్ళు గుర్తించాలి. మాకే పార్టీతో సంబంధం లేదు. మీరేంటంటే ఆ పార్టీతో ఉంది, ఈ పార్టీతో ఉంది, పారదర్శకంగా చేస్తున్నాం. కమిటీలు వేసి మళ్ళా కాంగ్రెస్ ప్రకటిస్తున్నాం, క్యాలెండర్ ప్రకటిస్తున్నాం. ఈ కాలయాపన చేయవద్దు. కాలయాపన చేస్తారు, క్యాలెండర్ వేస్తామని 2.5 ఏళ్ళు కాలయాపన వేసి ఇంతవరకు 60,000 ఎవడో ఇచ్చిన నింపి మేము నింపినా అంటారు. ఇదేందన్న నా హక్కు? మీరు వేరే పార్టీలతో మాకు సంబంధం ఉంది అంటారు. వాళ్ళ డ్రెస్సులో రావాలి తప్ప ఇట్లాంటి వేరే డ్రెస్సులో రావద్దు. మమ్మల్ని ప్రశ్నించాలి కానీ మా మీరే చెయ్యొద్దు. చేసే అధికారం వాళ్ళకి లేదు. ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, ఫ్రెండ్లీ పోలీస్ అయితే ఇట్లా పట్టుకోవాలి కానీ ఇట్లా అనవద్దు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే తన్నవద్దు, ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకుని నా తమ్ముడు అనాలి. కానీ ఫ్రెండ్లీ పోలీసు మా ప్రజాప్రభుత్వం అంటే ప్రతి ఒక్క వర్గాన్ని పట్టించుకోవాలి. అంటే అన్ని వర్గాలకు ఇల్లు కల్పించాలి. ఎవరిని కలిపారు? మా ఇందిరమ్మ అని పెట్టుకుంటారు. లక్ష్మి బాయ్ ఇందిరమ్మ పెట్టుకుడు. ఎవరిని పెట్టుకుంటాడు? ఇందిరమ్మ ఎవరికి ఇచ్చాడు? అరెస్ట్ అయిన వాళ్ళని చాలా మందిని కూడా ఆటోలో తీసుకెళ్ళిండు. ఏ రకంగా ఏం చెప్తారు? అది రజాకార వ్యవస్థ కంటే అసూట్ ఉంది. మా బావ నిజం అన్న జర నయం గానీ వీళ్ళు ఇంకా నిరంకుశంగా పరిపాలించారు. ప్రజాప్రభుత్వం అనేది ఆ నిరంకుశత్వాన్ని వదులుకోకపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో కాంగ్రెస్ అనే పదే ఉండదు. మీరే వద్దంటారు ఉద్యోగాలు చాలా బాబు అని మీరే అంటారు. నాకెందుకు వద్దానా? మాకు గడ్డమై పిల్లలు లేరు, జాబు లేక వడిస్తలేడు. మేమెందుకు అంటాం? వాళ్ళు తప్పించుకోనికే కాలం గడపనికే అట్లా ప్రకటిస్తున్నారు. అది మానుకోవాలి. వాళ్ళకి జాబులు వేసి పైసలు ఇచ్చి నడపాలనేది లేదు. వాళ్ళకి అది ఉంటే ఇట్లా చెప్పారు. ఈ రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో శ్రీధర్ బాబు గారు ఏం చెప్పారంటే ప్రభుత్వ సెక్టార్ లో 5% కూడా ఉద్యోగాలను భర్తీ నింపలేం అధ్యక్ష అని అన్నారు. ఎందుకు మీరు అమలు కాని హామీలను మీరు ఎందుకు ఇచ్చినట్టు? మీ మేనిఫెస్టోలో యూత్ డిక్లరేషన్ లో ఒకే ఏడాది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను చెప్పారు కదా. ఎందుకు మీకు చేతకాని దద్దమ్మ ప్రభుత్వము మీరు రాజీనామా చేయండి. మీ పరిపాలన చేత కాకుంటే ఏం చెప్తారు? అవసరం ఉంటే నిరుద్యోగుల ఎన్నికల టైంలోనే మీకు అవసరమయ్యారు, ఇప్పుడేమో ఉద్యోగాలను ఇయ్యలేమని మాట్లాడుతున్నారు. ఎందుకు మరి గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లనే మీరు ఓన్లీ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు తప్ప ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ అయినా ఏ జియో ద్వారా ఏ ఫైల్ మీద ఏ ఆర్థిక శాఖ ద్వారా మీరు ఆమోదించి మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిరని మేము ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మేము ధర్నా చేయాలంటే నిన్న మా నిరుద్యోగ మిత్రులందరూ కలిసి దిల్సుఖ్ నగర్ లో చేసిరు. ప్రజాప్రభుత్వం అంటున్నారు అంటే ధర్నాలు చేస్తేనే నోటిఫికేషన్లు ఇస్తారా లేదంటే ఇవ్వరా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఎందుకు తెలంగాణ వస్తే ఉద్యోగాలు నీళ్లు నిధులు నియామకాలని తెలంగాణను కష్టపడి తెచ్చుకుంటే ఒక పార్టీ అతను మోసం చేసి మమ్మల్ని 10 సంవత్సరాలు కూర్చోబెట్టిరు. ఇతను వస్తే మా రాతలు బాగుపడతాయేమో, మేము ఉద్యోగ నోటిఫికేషన్లు సాధించుకొని మేము బాగుపడతామేమో అని ఆలోచిస్తే అతనికంటే ఘరాన మోసం చేస్తుండు ఈ మోసగాడు.
తక్షణమే శ్రీధర్ బాబు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలను ఖాళీలను గుర్తించి జాబ్ క్యాలెండర్ను ప్రకటించి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుంటే సెక్రటేరియట్ను ముట్టడిస్తాము. మీ మంత్రుల ఇంటిని మీరు బయట ఏడా తిరిగినా మిమ్మల్ని పరిగెత్తించి కొడతామని హెచ్చరిస్తా ఉన్నాము. ఏదైతే తెలంగాణ రాష్ట్రము స్వరాష్ట్రము నిధులు నియామకాలు అనే సిద్ధాంతంలో ఏర్పడిందో ఆ సిద్ధాంతం కోసమే మా అన్నలు కానీ మా అక్కలు కానీ ఎవరైనా ధర్నాలు చేసిండు ఉమ్మడి రాష్ట్రంలో. కానీ ఆ నియామకాల కోసము గత ప్రభుత్వం ఇచ్చింది ఒక 40 ఇవ్వచ్చు, లేక 50,000 ఇవ్వచ్చు, 60,000 ఇవ్వచ్చు. కానీ చాలా మంది ఏమంటారంటే అంతగానం ఇచ్చింది కదా మీకు ఎందుకు జాబ్ రాలేదు, మీరు ఇట్లానే ధర్నాలు చేస్తారా, ఇది చేస్తారా అది చేస్తారా మమ్మల్ని కామెంట్ చేస్తారు. కానీ మేము చేసేది అందరూ దాదాపు 30 లక్షలు ఉంటే దాదాపు 2 లక్షలు 1 మార్క్స్తోనే లేదా హాఫ్ మార్క్స్తోనే ఆటిట్ అవుతారు. అలా అవ్వకూడదనే గత ప్రభుత్వము పెద్ద నోటిఫికేషన్ ఇవ్వమని మేము మొత్తుకుంటే ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము 2 లక్షలు ఒకేసారి ఇస్తాము, అది 6 మార్కులతో 1 మార్కులతో ఏదైతే మీకు జాబ్ మిస్ అవుతుందో ఈ వరదలో మీరు కొట్టుకొని పోవాలని మీ తెలంగాణ ప్రభుత్వం వస్తేనే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మీ భవిష్యత్ మారుతాని అందరి సాక్షిగా సభలో అందరి ముంగట రేవంత్ రెడ్డి ఏదైతే అన్నాడో అదే నోటిఫికేషన్ అదే 2 లక్షలు ఇవ్వమని మేము అడగడం తప్ప శ్రీధర్ బాబు ఇప్పుడు గవర్నమెంట్లో ప్రభుత్వంలో మేము నోటిఫికేషన్ ఇవ్వలేము, ప్రైవేట్ జాబ్ చూసుకొని అన్నావు. నీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయి. దావాస్ మీటింగ్ వెళ్ళినావు కదా, తెలంగాణ రైజింగ్ మీటింగ్ పెట్టుకున్నావు కదా, ఎంతమందికి నువ్వు ప్రైవేట్ జాబ్ ఇప్పించినావు, ఎంతమందిని నువ్వు కంపెనీస్ ఇక్కడ దావాస్ నుంచి ఇక్కడ ఎన్ని కంపెనీస్ వచ్చినాయి, ఎంతమందికి మా తెలంగాణ విద్యార్థులు ఎంతమందికి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు చూపెట్టు. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు కదా నువ్వు చెప్పాల్సింది మేము గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేము, ఇంత లక్షల మందికి మేము ప్రైవేట్ జాబ్ ఇచ్చామా అని నువ్వు చెప్పుకోవాలి కదా. మరి ప్రైవేట్ జాబ్స్ లేవు, గవర్నమెంట్ నోటిఫికేషన్ లేదు, అయినా సరే మేము నోటిఫికేషన్ ఇవ్వము. అసలు ప్రభుత్వం మీద మీరు ఆశలు వదులుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. రేవంత్ రెడ్డి నీకు చెప్పుకుంటున్నావు కదా, నీకు ధైర్యం ఉంటే నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చాను, నల్లమల్ల పులి అన్నావు కదా, నల్లమల్ల అడవులలో ఉంటే రోషం ఉండాలి, ఇచ్చిన మాట మీద దమ్ము ధైర్యం ఉండాలి కదా. మరి దమ్ము ధైర్యం ఉండా రైతులకు ఏ రైతులు అయితే కన్నిటి చుక్క కారి పొలంలో పడాల్సింది మీ లాఠీ దెబ్బల మీద పడుతుంది. ఇది ఉరియా కోసం ధర్నాలు చేస్తున్న రైతులు ఇదా నల్లమడ అడవి నుంచి వచ్చే మాటలు. ఏ విద్యార్థులు అయితే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినావు మళ్ళీ మీ ప్రభుత్వంలో మేము కూడా నోటిఫికేషన్ కోసం ధర్నాలు చేస్తూ ఇగో ధర్నాలన్నీ తిరుగుతున్నాం. ఈదా నల్లమల్ల పులి, ఈదా నల్లమల్ల అడవి నుంచి వచ్చాయని చెప్పుకుంటావు. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చాను? నల్లమల్ల అడవి నుంచి వచ్చావు. నిజంగా నువ్వు నల్లమల్ల అడవి నుంచి వచ్చే మరి ఏంటి నువ్వు ఇచ్చిన మాట ఎక్కడిపా, నువ్వు ఇచ్చిన హామీలు ఏటిపా, కనీసం ఉందా నీకు, కనీసం ఇంకిత జ్ఞానం ఉందా నీకు? నల్లమల్ల అడవి నుంచి వచ్చే దమ్ము ధైర్యం కెపాసిటీ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇగో నేను సృష్టించాను, మా పిల్లల్ని మాఫీ చేశాను అప్పులన్నీ. నీ దమ్ము ధైర్యం నల్లమల్ల అడవి నుంచి వచ్చి ఉంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఎంపీ ప్రజా ప్రతినిధులు ఇంటి మీద ఐటీ రైట్స్ చేపించి ఐటీ రైట్స్ సోదరులు చేపించి వాళ్ళ దగ్గర ఉన్న అవినీతి ఉన్న డబ్బులు మొత్తం బయట తీసుకొచ్చి ఇగో ఇంత చూపెట్టాను, ఇగో ఇది నా కెపాసిటీ. అప్పుడు కదా నువ్వు చెప్పాల్సింది నేను నల్లమల్ల అడవి పులి అని. మరి అది చెయ్యవు, ఒకరి మీద ఒకరు సవాల్ విసురుతావు. నేను వాడిని అరెస్ట్ చేస్తా, వీడిని అరెస్ట్ చేస్తా. ఆ ప్రభుత్వం నిన్ను అరెస్ట్ చేయలేదు, నీ ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అవసరమా నీకు ఇవన్నీ? అవసరమై డైలాగ్ అన్ని మేము కేవలం నోటిఫికేషన్ కోసమే ధర్నాలు చేస్తున్నాము. గత ప్రభుత్వంలో ఏదైతే ఎమ్మెల్యేలు మారిపోయిరో మేము మారిపోయినాం అధ్యక్ష, జస్ట్ బాత్రూమ్ పక్కన ఉందని కూర్చున్నామని చెప్తే అధ్యక్ష వీళ్ళకి వాళ్ళ బాధలు అర్థమైంది. అదే అధ్యక్ష నేను అడుగుతున్నాను, మేము ఈ ధర్నాలు చేస్తుంటే గొంతు పోయేలా అరుస్తుంటే మా కన్నిటి బాధలు, మా కన్నిటి ఘోషలు, మా కన్నిటి కడుపు మంట మీకు అర్థం అవ్వట్లేదా అధ్యక్ష? స్పీకర్ గారు మీకు అర్థం అవ్వట్లేదా? వాళ్ళు బాత్రూమ్ పక్కన ఉంటాం అయ్యా అంటే అవును మా వాళ్ళు పార్టీ మారలేదు, జస్ట్ బాత్రూమ్ దగ్గర కూర్చున్నారని చెప్పడానికి నీకు సిగ్గు ఉండాలి కదా. కనీసం వాళ్ళ బాధ నీకు అర్థమైనప్పుడు మరి మా బాధలు ఇంతమంది ఆవేశాలు, ఇంతమంది ఘోరమైన పరిస్థితులు మీకు అర్థం కాలేదా? అర్థం అవుందా కాదా? అదే అసెంబ్లీలో జాబ్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసిరు కదా మీరు. మరి ఎందుకు క్యాన్సిల్ చేసిరు? ఎందుకు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ సీఎం గారు 2 లక్షలు ఇచ్చాము, ఒకే 1 లక్ష ఇచ్చాము, 60,000 ఇచ్చాము అని చెప్పుకుంటాడు కదా. మరి ఎక్కడిచ్చిరు 60,000 ఇచ్చి ఉంటే అదే అసెంబ్లీలో ఇగో మేము ఇచ్చాము, నీకు దమ్ము ధైర్యం ఉంటే చూపెట్టాలి కదా. ఇగో 60,000 ఇచ్చాము, 1,00,000 ఇచ్చాము అని చూపెట్టాలి కదా. ఏమైనా ఉందా? ప్రజాప్రతినిధులు అబద్ధాలు, ఎంత అబద్ధాలు అంటే వాళ్ళు అబద్ధాలు చెప్తారు. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసరు
ఇక్కడ లైబ్రరీకి వచ్చి ఆకునూరి మురళి నేనున్నాను, నేను మాటిస్తాను, ఆ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి దగ్గరుండి మీకు 2 లక్షలు కాదు, అవసరమైతే ఎన్ని నోటిఫికేషన్ ఇప్పిస్తాను అని మాట ఇచ్చినావు కదా ఆకునూరి మురళి సార్, ఐఏఎస్ ఆఫీసర్, నీకు సెల్యూట్. ఎందుకంటే ప్రతినిధులు అబద్ధాల కంటే ఘోరమైన అబద్ధాలు చెప్పి మోసం చేసినావు కాబట్టి కనీసం ఉండాలి కదా. ఐఏఎస్ ఆఫీసరు నువ్వు ఎక్కడ పోతున్నావు? ఇదే లైబ్రరీలో ఎందుకు వచ్చినావు? మరి ఇదే లైబ్రరీకి వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి సార్ గారు నేనున్నాను అని ఎందుకు చెప్పినావు? ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇంత ఘోరంగా మమ్మల్ని ఇంత ముంచాల్సిన అవసరం ఏం వచ్చింది? మీరే ఆలోచించండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఇస్తామని చెప్పి ఎలా అయితే 2009లో ఎలాగైతే మోసం చేసిందో అదే మాట తిరుగుతూ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అదే విధంగా మమ్మల్ని ఘోరమైన మోసం చేసింది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఒక్కడే అంటున్నా, నిరుద్యోగులు అనేది జగన్నాథ రథం లాంటి వాళ్ళు. మేము ఐక్యంగా చేరడానికి కొంత సమయం పడుతుంది, కానీ ఒక్కసారిగా ఆ రథం కదిలితే ఆ రథం ముంగట మీ కాంగ్రెస్ ప్రభుత్వము రాజకీయంగా 3 లోకల పాతలోనికి పోతుంది. గుర్తుపెట్టుకో, ఆ రథం ముంగట ఆపడానికి ఎవరికి అంత కెపాసిటీ లేదు. గత ప్రభుత్వం ఎట్లా కుప్పకూలిందో చూసినావు కదా, మీరు కూడా ఆ నిరుద్యోగుల రథం ముంగట కుప్పకూలుతుందని ఈ మీడియా సాక్షిగా మా ఆవేశాలు, మా బాధలు, మా జాబ్ క్యాలెండర్ కోసం ఎంత దాగా ధర్నాలు చేస్తున్నామో ఈ మీడియా సాక్షి మీ ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి, ఈ స్వరాష్ట్రంలో తెలంగాణ అందరికీ చేరాలని మనవి చేస్తున్నాను.